మన జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే మనకు తెలుసు ఏం చేయాలో కానీ చేయం. ఉదయం లేచినప్పుడు మనకు తెలుస్తుంది ఈరోజు పని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, నేర్చుకోవాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. కానీ అదే రోజు చివరికి వచ్చేసరికి మనం చేసినది ఏముంటుంది? మొబైల్ స్క్రోల్ చేయడం, టైంపాస్ చేయడం, రేపు చేద్దాం అని మనల్ని మనమే మోసం చేసుకోవడం. ఇదే మన జీవితాన్ని స్లోగా వెనక్కి లాగుతున్న అతిపెద్ద కారణం. మోటివేషన్ అనేది మనకి అకేషనల్లీ వస్తుంది. ఒక వీడియో చూసినప్పుడు, ఒక స్పీచ్ విన్నప్పుడు, లేదా ఎవరో సక్సెస్ స్టోరీ విన్నప్పుడు మనలో ఫైర్ వెలుగుతుంది. నాకు కూడా చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఆ మోటివేషన్ ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే మోటివేషన్ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. మూడ్ బాగుంటే మోటివేషన్ ఉంటుంది. మూడ్ బాగాలేకపోతే మోటివేషన్ డిసపియర్ అయిపోతుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ మోటివేషన్ మీద కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ మీద ఆధారపడతారు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకు ఇష్టం లేకపోయినా మన ఫ్యూచర్కి అవసరమైన పని చేయడం. అలారం మోగగానే లేవడం ఇష్టం ఉండకపోవచ్చు, కానీ లేవడం డిసిప్లిన్. జిమ్కి వెళ్ళాలని మనసు లేకపోయినా వెళ్ళడం డిసిప్లిన్. చదవాలని మనసు లేకపోయినా చదవడం డిసిప్లిన్. ఎవరు చూడకపోయినా, ఎవరు ప్రశంసించకపోయినా మన పని మనం చేయడమే నిజమైన డిసిప్లిన్. మన మెదడు ఎప్పుడు కంఫర్ట్ కోరుతుంది. ఈజీ వే, షార్ట్ కట్, ప్లెజర్ ఇవే బ్రెయిన్కి ఇష్టం. కానీ గ్రోత్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ బయటే ఉంటుంది. మీరు కంఫర్ట్లో ఉన్నంతకాలం మీ జీవితంలో మార్పు రాదు. చేంజ్ కావాలంటే స్ట్రగుల్ అన్అవాయిడబుల్. డిసిప్లిన్ అనేది స్ట్రగుల్ని డైలీ హ్యాబిట్గా మార్చుతుంది. ఒక్కరోజు కష్టపడితే ఫలితం రాదు, కానీ ప్రతిరోజు డిసిప్లిన్తో పనిచేస్తే లైఫ్ తప్పకుండా మారుతుంది. చాలామంది అంటారు నాకు టైం లేదు. నిజం చెప్పాలంటే టైం లేదు కాదు, ప్రియారిటీ లేదు. ఒకరోజు 24 గంటలు అందరికీ సమానమే. కానీ ఎవరు ఆ 24 గంటల్లో లైఫ్ బిల్డ్ చేస్తారు, ఇంకొకరు అదే 24 గంటల్లో ఎక్స్క్యూజెస్ బిల్డ్ చేస్తారు. మీరు ఏది బిల్డ్ చేస్తున్నారో మీ డైలీ రొటీన్ చెబుతుంది. మీ రొటీన్లో లర్నింగ్, వర్కింగ్, ఇంప్రూవింగ్ లేకపోతే ఫ్యూచర్లో రిగ్రెట్ మాత్రం ఖచ్చితంగా అవుతారు. సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద గోల్స్తో స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. స్మాల్ హ్యాబిట్స్తో స్టార్ట్ చేయాలి. రోజుకి 10 నిమిషాలు చదవటం, రోజుకి 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం, రోజుకి ఒక యూజ్ఫుల్ వీడియో చూసి నోట్స్ రాయడం. చిన్న చిన్న హ్యాబిట్స్ డైలీ రిపీట్ అవుతే అవే పెద్ద రిజల్ట్స్గా మారతాయి. రిమెంబర్, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. ఒకరోజు ఎక్కువ చేసి వారం గ్యాప్ తీసుకోవడం కాదు, రోజు కొంచెం కానీ స్కిప్ కాకుండా చేయడం. మనకు డిసిప్లిన్ లేకపోవడానికి ఇంకొక కారణం ఫియర్. ఫెయిల్ అవుతామేమో, పీపుల్ ఏమంటారో, రిజల్ట్ రాకపోతే ఏమవుతుందో అనే భయం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ప్రయత్నించకపోతే కూడా ఫెయిల్యూర్ ఖచ్చితమే. ప్రయత్నిస్తే కనీసం నేర్చుకుంటాం. డిసిప్లిన్ అంటే ఫియర్లెస్గా ఉండటం కాదు, ఫియర్ ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవడం. కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళడం. మీరు ఈరోజు చేసే చిన్న చిన్న యాక్షన్స్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ని క్రియేట్ చేస్తాయి. ఫ్యూచర్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈరోజు డిసిప్లిన్ అవసరం. రిచ్గా ఉండాలంటే ఈరోజు డిసిప్లిన్ అవసరం. పీస్ఫుల్ లైఫ్ కావాలంటే కూడా డిసిప్లిన్ అవసరమే. డిసిప్లిన్ లేని ఫ్రీడమ్ చావస్ అవుతుంది, డిసిప్లిన్ ఉన్న ఫ్రీడమ్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు మీరే అడగండి, నేను ఈరోజు చేసిన పని నా ఫ్యూచర్ని ఇంప్రూవ్ చేసిందా? సమాధానం లేదు అయితే రేపు కోసం ఎదురు చూడకండి. చేంజ్ ఈ క్షణంలోనే స్టార్ట్ చేయండి. పర్ఫెక్ట్ టైం ఎప్పుడు రాదు, పర్ఫెక్ట్ మూడ్ ఎప్పుడు రాదు. యాక్షన్ తీసుకున్నప్పుడే టైం పర్ఫెక్ట్ అవుతుంది, మూడ్ ఆటోమేటిక్గా వస్తుంది. రిమెంబర్ దిస్, మోటివేషన్ మీకు స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కానీ సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే ఫినిష్ చేయిస్తుంది. మీరు లైఫ్లో ఏ లెవెల్కి వెళ్ళాలన్నా డిసిప్లిన్ తప్ప మరో షార్ట్కట్ లేదు. ఈరోజు మీరు డిసిప్లిన్ చూజ్ చేస్తే రేపు మీ జీవితం మీకు థ్యాంక్ యూ చెబుతుంది. మోటివేషన్ కావాలి అని చాలామంది అంటూ ఉంటారు, కానీ నిజం చెప్పాలంటే మోటివేషన్ అనేది కిడ్స్కి అవసరం. 10th క్లాస్ పిల్లలకి మోటివేషన్ కావాలి. ఎగ్జామ్ భయం ఉంటుంది, ఫ్యూచర్ గురించి క్లారిటీ ఉండదు. కానీ 20 ఇయర్స్ దాటిన తర్వాత కూడా నాకు మోటివేషన్ కావాలి అని అంటున్నామంటే అక్కడ ప్రాబ్లం మోటివేషన్ కాదు, రెస్పాన్సిబిలిటీని సీరియస్గా తీసుకోకపోవడం. ఏజ్ పెరిగిన కొద్దీ లైఫ్ క్లారిటీ రావాలి, కానీ మనం కంఫర్ట్లో పడిపోయి ఎక్స్క్యూజెస్ సెర్చ్ చేస్తాం. నిజంగా మోటివేషన్ కావాలంటే యూట్యూబ్ వీడియోస్, రీల్స్, స్పీచెస్ చూడవలసిన అవసరం లేదు. ఒకరోజు మీ అమ్మ నాన్నగారు చేసే పని ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి. ఎండలో 1000 టెన్షన్స్ మధ్యలో బాడీ పెయిన్ ఉన్నా సరే మీ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. వాళ్ళు స్మైల్తో ఇంటికి వచ్చిన లోపల ఎంతో స్ట్రెస్ క్యారీ చేస్తున్నారో మనకి తెలియదు.
ఆ సీన్ చూసిన ఒక మనిషికి మోటివేషన్ సపరేట్గా కావాల్సిన పని లేదు. మీ పేరెంట్స్కి మోటివేషన్ వీడియోస్ అవసరం లేదు. వాళ్ళు డైలీ లేచి పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీని ఎస్కేప్ చెయ్యరు. మూడ్ లేదు, టైం లేదు, మోటివేషన్ లేదు అని చెప్పరు. వాళ్ళ లైఫ్ మనకి బిగ్గెస్ట్ లెసన్. మనం మాత్రం ఏసీ రూమ్లో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ లైఫ్ అన్ఫేర్ అని కంప్లైంట్ చేస్తాం. ఇది ట్రూత్. కొంచెం బిటర్గా ఉన్న ఇదే నిజం. ఒకరోజు వాళ్ళలాగా మీరు కూడా ఫుల్ డే పనిచేసి చూడండి. మార్నింగ్ నుండి నైట్ వరకు బాడీ టైర్డ్ అయిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ అని. అప్పుడు మోటివేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఫేక్ మోటివేషన్ కాదు, రెస్పాన్సిబిలిటీ నుండి వచ్చిన రియల్ మోటివేషన్. గుర్తుపెట్టుకోండి, మీ పేరెంట్స్ తర్వాత మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలోనే ఉంటుంది. ఫ్యూచర్లో మీ పార్ట్నర్, మీ పిల్లలు ఎలా బతుకుతారో, వాళ్ళు స్ట్రెస్ పడతారో లేదో అది ఇప్పుడు మీరు చేసే డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు కష్టపడాల్సి వస్తుందా లేదా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుందా అనేది ఈరోజు మీరు డిసిప్లిన్ ఫాలో చేస్తున్నారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. సక్సెస్ అంటే ఓవర్ నైట్ మిరాకిల్ కాదు, డైలీ స్మాల్ సాక్రిఫైసెస్. ఫ్రెండ్స్ పార్టీకి వెళ్తుంటే నువ్వు వర్క్ చేయడం, మొబైల్లో టైంపాస్ చేస్తుంటే నువ్వు స్కిల్ నేర్చుకోవడం, కంఫర్ట్ని రిజెక్ట్ చేసి గ్రోత్ని చూస్ చేయడం. ఇదే సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరు చూడకపోయినా సరే, ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా సరే, నీ ఫ్యూచర్ కోసం నువ్వు చేయవలసిన పని నువ్వు చేయడం. స్మార్ట్ వర్క్ అంటే షార్ట్ కట్స్ కాదు. స్మార్ట్ వర్క్ అంటే రైట్ డైరెక్షన్లో కన్సిస్టెన్స్గా ఎఫర్ట్ పెట్టడం. ఒక గోల్ పిక్ చేసుకో, ఒక స్కిల్ మీద ఫోకస్ చేయి, డిస్ట్రాక్షన్స్ కట్ చేయి. ఒకరోజు చేంజ్ ఎక్స్పెక్ట్ చేయకు. 30 days, 60 days, 1 year సైలెంట్గా వర్క్ చేయి. రిజల్ట్ ఆటోమేటిక్గా మాట్లాడతాయి. అప్పుడు మోటివేషన్ కోసం వెతకవలసిన అవసరం ఉండదు. లాస్ట్గా ఒకటే చెప్తా, లైఫ్లో డిసిప్లిన్ పెయిన్ని చూస్ చేస్తే ఫ్యూచర్లో కంఫర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు కంఫర్ట్ని చూస్ చేస్తే ఫ్యూచర్లో పెయిన్ తప్పదు. సో ఇప్పటి నుండే ఎక్స్క్యూజెస్ వద్దు. మోటివేషన్ కోసం వీడియోస్ కాదు, యాక్షన్ కోసం డిసిప్లిన్ కావాలి. ఐ రిపీట్ అగైన్ అండ్ అగైన్, కన్సిస్టెన్సీ ఈజ్ కీ.